మూడవ రోజులోకి వచ్చేసాం మనం. మాఘమాసంలో నిత్యము మాఘ స్నానం ఆచరించుకొని ఎక్కడైనా మాఘ పురాణం జరగటం వల్ల అక్కడ వినడం కానీ, లేదా నేటి కాలంలో సాధనాలు ఎక్కువయ్యాయి కాబట్టి యూట్యూబ్లో కానీ మాఘ పురాణం విన్నా కానీ పురాణ ప్రవచనం, పురాణ పఠనం చేసినటువంటి ఫలితం వస్తుంది. లేదా ఉన్నట్లయితే మన చెంత పుస్తక పఠనం చేసుకున్నా చాలు. అలా మూడవ రోజు యొక్క కథలో అప్పుడు ఏం చెప్తున్నారు, మహారాజు గారు మళ్ళీ ఈ విధంగా పలికారు. అయ్యా మహర్షి, అయ్యా రాజా మహర్షుల వారు, భృగు మహర్షి ఈ యొక్క మణిపర్వతము పైన, మణిశైలము మణిపర్వతం పైన జ్ఞానోపార్జన కొరకు విద్యాధురునకు ధర్మోపదేశం చేశారు కదా, మీరు కూడా నాకు దీని యొక్క విషయం ఏమైనా ఉన్నట్లయితే చెప్పండి అయ్యా అని చెప్పారు. ఈ మాఘమాసంలోనే చాలా విశేషమైనటువంటి మాసము కనుక మాఘమాసంలో అనేకమైనటువంటి విశిష్ట రోజులు ఉన్నాయి కనుక నాకు ఈ విషయాన్ని వశిష్ఠ మహర్షిని ఈ విధంగా అడిగితే వశిష్ఠ మహర్షి చెప్పాడు. పూర్వకాలమునందు ఒకానొకప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాల వరకు ఒకసారి కూడా మేఘుడు వర్షించేవాడు కాదు. అలా దానితో ఉద్విగ్నులైనటువంటి ప్రజలు దిశలుగా క్షీణించిపోయి ఆ యొక్క స్వాహ స్వధ వషట్కార మొదలగు వేదాధ్యయనం లేనందువల్ల అప్పుడు ఏమైపోయింది, కేవలంగా కళావిహీనములై వర్షము లేని కారణంగా అన్ని రకాల ఎక్కడికక్కడ చెట్లు మొదలగునవి అన్నీ కూడాను పడిపోయి ఎండిపోవడం వల్ల, పానీయాదులు ఇవన్నీ లేకుండా ఉండడం వల్ల భూమండలం అంతా కూడాను శూన్యమైపోయింది. వింధ్యా పర్వతములో ఈ యొక్క రేవా నదీ తీరము కంటే ఎత్తుగా ఉన్నటువంటి కారణంగా వృక్షములతో ఆచ్ఛాదితమై ఉన్నది. అప్పుడు భృగు మహర్షి తన శిష్య బృందముతో సహా అక్కడికి వెళ్ళేసి ఆ హిమాలయ సానువులకు వెళ్ళేసి తత్ర తిష్టతి కైలాస గిరే పశ్చిమతో గిరి మణికూట ఇతి ఖ్యాతో హేమరత్నశిలోచ్ఛయ. ఆ కైలాస పర్వతానికి వెళ్ళినటువంటి పశ్చిమాన ఉన్నటువంటి మణికూటం అనేటువంటి పేరు గల సువర్ణమయమైనటువంటి పర్వతాన్ని కలదు. ఆ పర్వతము కిందుగా తెల్లని స్ఫటికమైనటువంటి మధ్యన నీల శిలతో ఉన్నటువంటి కూడుకున్నటువంటి ఆ పర్వతము చుట్టూ కూడాను తెల్లగా విభూతి ధరించినటువంటి నీలకంఠుని వలె శోభిల్లుచూ ఉన్నది. ఆ వైపుగా ఉన్నటువంటి నీలపు రాళ్ళు ఎక్కడ చూసినా అచ్చటచ్చట బంగారు రేఖల వలె నల్లని మేఘమండలం నుండి వెలుగొందున్నటువంటి వింధ్యా రేఖల్లో సమానముగా ఆ యొక్క విద్యుర్రేఖలతో సమానంగా ఉన్నది. ఆ పర్వత శిఖరమునందు నీలశిఖా పర్వతము కింద బంగారు రేఖలతో ఆ ఒప్పొంగుచూ ఉన్నటువంటి ఆ యొక్క పీతాంబరము ధరించినటువంటి శ్రీమన్నారాయణుతో సమానంగా శోభిల్లుచున్నటువంటి ఆ పర్వతము యొక్క నీలవర్ణ మధ్య భాగమునందు పసుపు పచ్చని ఆ యొక్క వడ్డానము వర్ణించి తెల్లని స్ఫటికము వంటి రాళ్లతో కూడుకున్నటువంటి నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఆకాశము వలె శోభిల్లుచున్నటువంటి ఆ ప్రకాశములతో కూడుకున్నటువంటి ఆ రెండవ చంద్రుని వలె ప్రకాశించున్నదయ్యా. ఆ యొక్క దివ్యౌషధాలతో ఆ పర్వతమణి అంతా కూడాను అంత గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో అక్కడ అధికముగా ఏమనగా ఆ పర్వత భూమనంతయు కూడా కిన్నరులు కీచురులు గానము చేయుచు కేత పల్లవము వంటి అరటి ఆకుల శాఖలతో పర్వతము నిత్యము కూడా సుశోభితమై ఉన్నది. ఆ పచ్చని రాళ్ళు, వజ్ర వైడూర్యాది మణులు, పద్మరాగములు, తెల్లని పాలరాతి వనరులతో కూడుకున్నటువంటి ఇంద్రధనస్సుతో సమముగా ఉప్పొంగుచున్నటువంటి సమస్త ధాతువులు అన్నీ కూడాను ఆ పర్వతము కింద గల ఎత్తైనటువంటి స్థలంలో నితంబ ప్రదేశములందు వ్యాపించి పచ్చగడ్డిగా ఉన్నటువంటి ఆ రాళ్లపై కూర్చున్నటువంటి కామపీడితులైనటువంటి విద్యాధరాంగనాదులు తమ పతులతో కూర్చొని రతిక్రీడలాడారట. ఆ శ్వాసను నిరోధించి తపస్సు చేయువారు కూడాను ఆ కష్టములను సహించి విజయ సాధకులై వైరాగ్య ధారణ చేసి ఆ మహాత్ములకు రమణీయమైనటువంటి గుహల యందు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ బ్రహ్మధ్యానము చేస్తూ కొందరు యోగులు అర్థవిరీడులై
అందరిలో కూడా కూర్చొని భూతనాథులను ఆ పరమేశ్వరుని ఈ విధంగా ధ్యానిస్తూ ఉంటూ ఉన్నారయ్యా. అలాంటివి ఆ మృగములు, గోవులు మొదలగు అన్నీ కూడాను, ఆటవిక జంతువులన్నీ కూడా అక్కడ కూర్చొని ఉంటూ ఉండగా అక్కడికి రమణీయంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో రాజహంసలు మొదలైనవన్నీ కూడాను మయూరములతో వ్యాప్తమైనటువంటి ప్రదేశము, మిక్కిలి రమణీయంగా ఉన్నటువంటి ప్రదేశంలో దేవతలు, గుహ్యాదులు అందరూ కూడాను, ఆ గణములందరూ కూడాను అక్కడికి ఎల్లప్పుడూ వచ్చి సేవిస్తూ ఉంటారు. కాబట్టి అయ్యా మళ్ళీ ఏమిటి అని అంటే అప్పుడు రాజుగారికి మరలా వశిష్ఠుల వారు చెప్తున్నారు, అయ్యా మిక్కిలి ఆశ్చర్యముతో కూడుకున్నటువంటి ఆ యొక్క పర్వతమందు సిద్ధులు అనేటువంటి వారు ఉన్నారు. ఆ ఆశ్రమ పొంది నివసిస్తూ ఉంటుంటారు. అక్కడ ఏ తపస్సు చేసినా సిద్ధిస్తుందయ్యా. కాబట్టి ఆ పర్వతం ఎంత ఎత్తుగా ఉందో, ఎంత వెడల్పు గలది ఆ మహర్షి ఇట్లు చెప్పాడు. ఆ పర్వతము 36 యోజనములుగా ఎత్తుగా ఎగిది ఆ శిఖరమునందు 10 యోజనములు పొడవు వెడల్పుగా విస్తరించున్నదయ్యా. ఆ పర్వతంలో ఆ యొక్క గృహములతో ఆ గిరిరాజ నితంబమై విరాజితుడై ఉన్నటువంటి ఆ పర్వతంలో, అట్టి సుందరమైన పర్వతంలో రాజమును అప్పుడు దుర్భిక్షముతో పీడింపబడుచుండటం వల్ల ఆ మహర్షి ఆ పర్వతం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆ భృగు మహర్షి ఆ పర్వతం అందరికీ కూడా అక్కడికి చేరుకొని ఆ వనములందు చిరకారము కూడా తపస్సు చేయడం వల్ల ఆ పర్వతము శోభిత పూరితమై ఆ యొక్క నిత్యము అక్కడ ఆ పర్వత శ్రేష్టము చెంత ఉన్నటువంటి సరస్సు చెంత ఆ భృగు మహర్షుల వారు స్నానమాచరించడం వల్ల ఆ తీర్థక్షేత్రమంతా కూడా పవిత్రమైందయ్యా. అంటే ఈ యొక్క కార్తీక మాసంలో ఏ వర్ణములు వారు కానీ ఏ యొక్క వారు చేయాలి వీరు చేయకూడదనేటువంటిది ఏమీ లేదు నాయన. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది చాతుర్వర్ణ్యాల వారు కూడా ఆచరించుకోవచ్చును. 4 ఆశ్రమ ధర్మాల వారు కూడాను మాఘస్నానం ఆచరించుకోవచ్చయ్యా. బ్రహ్మచర్యం వారు కానీ, గృహస్థుల వారు కానీ, వానప్రస్థాశ్రముల వారు కానీ, అలాగే సన్యాసత్వం స్వీకరించినటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఆచరించుకోవచ్చు నాయన. అంతటి పర్వతము చేత వీరు ఆటవికమైనటువంటి పైశాచికమైనటువంటి పనులు చేయడం చేత ఆ పర్వతము చెంత కూడాను ఎక్కడా ఏమి లేనటువంటి ప్రదేశంలో భృగు మహర్షుల వారు అక్కడ తపస్సు చేయటం వల్ల అక్కడి నుండి పుణ్యఫలప్రాప్తి అనేటువంటి ప్రాప్తించింది నాయన. కనుకనే మనము ఈ యొక్క మణిశైలము వర్ణనలో ఆ యొక్క చక్కగా ఆ మణిద్వీప వర్ణనాన్ని ఎట్లా చెప్పారో మనకు అలా మణిశైల వర్ణనను మనము పేరుగలైనటువంటి ఆ వర్ణనను వింటూ ఉండడం వల్ల కూడా మనకు దాని యొక్క ఫలితం వస్తుంది నాయన రాజా. కాబట్టి ఈ మణిశైల వర్ణనంలో ఏ విధమైన ఫలితం పొందారో వారు భృగు మహర్షుల వారు అక్కడ స్నానమాచరించి దాని ఫలితం ఎలా పొందగలిగారో దీని గురించి తెలుసుకొని తర్వాంత వృత్తాంతమైనటువంటి ఈ యొక్క మణిశైల వర్ణంలో అప్పుడు 4వ కథలో ఉన్నటువంటి వశిష్ఠుల వారు దిలీపుల వారి యొక్క సంవాద రూపంలో ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని భృగు మహర్షి ద్వారా ఆయన ఆశ్రమానికి అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పినటువంటి విషయాన్ని తర్వాత కథలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.